ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర పోలీస్ శాఖను మూసివేయటం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ పోలీస్ శాఖ నిద్రపోతుందని, పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుమల పరకామణి కేసు విచారణలో పోలీస్ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులిచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సిఐడిలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని నిలదీసింది. నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని పేర్కొంది ఉన్నత న్యాయస్థానం. పరకామణి కేసు విచారణలో కేసు కీలకమైన రికార్డ్స్ ని సీజ్ చేయడంలో విఫలమయ్యారని మండిపడింది. ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించారని వ్యాఖ్యానించింది. మీ చర్యలే మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందుంచాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. పరకామణిలో అక్రమాలపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటది ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర పోలీస్ శాఖను మూసివేయటం మేలని సంచలన వ్యాఖ్యలే చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, తిరుపతి పరకామణికి సంబంధించి జరిగిన అక్రమాల మీద ఏదైతే ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు, ఆ రికార్డులన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు ఏపీ పోలీసులు అమలు చేయకపోవడం మీద హైకోర్టు అయితే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఏపీ పోలీసుల పనితీరు మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. పోలీసు వ్యవస్థ ఇలాగైనా పనిచేసేదని కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా సిఐడిలో డీజీ పోస్టు లేకపోవడం వల్లే రికార్డులు సీజ్ చేయలేదని ఇచ్చినటువంటి రిప్లై మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి రికార్డులను సీజ్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా పేర్కొంది. ఆధారాలను తారుమారు చేయడానికి వీలు చేయడం కోసమే ఈ తప్పు చేసి సహకరించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. విచారణని అక్టోబర్ 17వ తారీఖు వాయిదా వేస్తూ కూడా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.